జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా పాలమూరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకి, అక్కలకి, అన్నలకి అందరికి కూడా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏం వినిపించట్లేదు. జై ఆదివాసీ, జై ఆదివాసీ మాట్లాడలేదు. మళ్ళీ తెలియజేస్తుంది మీ అందరికి. ఒక ఆదివాసీ గిరిజన బిడ్డగా మాట్లాడుతున్నాం. ఆయన నడుల్లో మర్చిపోయారు ఎమ్మెల్యేలు అంటారు. కానీ ఏ ప్రభుత్వంలో జరిగిందో మీరు ప్రజలకు తెలియజేయాలి. గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల, అసమర్థత పాలన వల్ల జీవో నెంబర్ 3ని తీసివేస్తే నేను సుమారు అసెంబ్లీలో ఈ జీవో నెంబర్ 3 గురించి 4-5 సందర్భాల్లో నేను ప్రస్తావించింది. ఆ ప్రస్తావించిన మాటలు మీరందరూ ఈ మాట నేను తెలియజేస్తున్నాను. మొరగని కుక్క లేదంట, విమర్శించని నోరు లేదంట, ఈ రెండు జరగని ఊరు లేదంట. మన పని మనం చేసుకుంటూ వెళ్తామని ఈ చిరు బాగా మీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తూ, అభివృద్ధి అనేది మీరు ఎంత ఆపినా, నా మీద ఎంత బుర్ర చేలినా, నేను చేసే పోలవరం నియోజకవర్గాలు ఈ 5 సంవత్సరాల్లో నేను చేసే ఈ అభివృద్ధి ఎంతమంది అడ్డు వచ్చినా సరే అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్దామని మీరు ఎంత బురద చల్లినా సరే ఎట్టి పరిస్థితుల్లో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచినీరు కానీ, అలాగే మీ ఆరోగ్యానికి సంబంధించి ఎల్ఓసీలు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏదైనా సరే మీకు అందించే విధంగా మన పోలవరం నియోజకవర్గాన్ని ఇంకా 3 ఏళ్లలో మరింత అభివృద్ధి చేసి మీ అందరికి కూడా అందిస్తానని సభాముఖంగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా అమ్మలకి, అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే జైజెన్సీలో ఉన్నటువంటి చట్టాలని అమలు చేసేటువంటి ప్రక్రియ జరగాలంటే ఖచ్చితంగా కొన్ని అదృష్ట శక్తులు అడ్డపడుతుంటాయి. అయినప్పటికీ కూడా అధికారులు కానీ, మేము కానీ ఇంకా తెగించి చేస్తుంటాం. మీ అందరి సహాయ సహకారంతో ఖచ్చితంగా నేను ఒక గిరిజన బిడ్డగా చట్టాలకి అన్యాయం జరిగితే మాత్రం మీతో పాటు నేను కూడా ఉద్యమం చేస్తానని మీ అందరికి కూడా తెలియజేస్తాను.